everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. Before starting the video, ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను మీకోసం ఒక మంచి ప్రోడక్ట్ని ట్యాగ్ చేశాను. ఆ ప్రోడక్ట్ మీకు నచ్చినట్లయితే లింక్ క్లిక్ చేసి తప్పకుండా పర్చేస్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం డైలీ చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉండే మరికొన్ని సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో మీకు ఈ వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్ని నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఇంగ్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ కంగారు లేదా తొందర లేదా హడావిడి. ఈ పదాన్ని మనం ఇంగ్లీష్లో హర్రీ ఆర్ రష్ ఈ విధంగా చెప్తాం. దీన్నే హేస్ట్ అని కూడా చెప్పచ్చు. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ హడావిడిగా బైక్ నడపకు లేదా బైక్ తోలకు. అయితే దీన్ని ఇంగ్లీష్లో డు నాట్ రైడ్ ద బైక్ ఇన్ అ హర్రీ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 ప్రశ్నలు ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఎన్నాళ్ళు లేదా ఎన్నేళ్ళు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇప్పుడైతే మీకోసం సెకండ్ క్వశ్చన్. అదేంటంటే, నువ్వు ఏదైనా చెప్పగలవు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే, ప్రతిసారి ఇదే చెప్పకు. ఎవరైనా ప్రతిసారి ఒకటే చెప్తూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో డోంట్ సే దిస్ ఎవ్రీ టైమ్, డోంట్ సే దిస్ ఎవ్రీ టైమ్ ఈ విధంగా చెప్తాం. ఆర్ డోంట్ సే ద సేమ్ ఎవ్రీ టైమ్ ఇలా కూడా చెప్పచ్చు. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ no matter how many times I ask, you give the same answer every time. No matter how many times I ask, you give the same answer every time. అంటే నేను నిన్ను ఎన్నిసార్లు అడిగినా సరే నువ్వు మాత్రం ఒకటే సమాధానం ప్రతిసారి చెప్తావు అని. Now the second example is don't you get tired of giving the same answer every time? Don't you get tired of giving the same answer every time? అంటే ప్రతిసారి ఒక్కటే సమాధానం చెప్పడం వల్ల నీకు విసుగు రాదా లేదా చిరాకు రాదా అని. నౌ ద సెకండ్ సెంటెన్స్ ఈజ్ నువ్వు చెప్పేది చిరాకుగా ఉంది. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ యు ఆర్ సేయింగ్ సౌండ్స్ అనాయింగ్ టు మీ, వాట్ యు ఆర్ సేయింగ్ సౌండ్స్ అనాయింగ్ టు మీ ఈ విధంగా చెప్తాం. అంటే నువ్వు చెప్పేది నాకు చాలా చిరాకుగా అనిపిస్తోంది అని. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ you talk to me like one and you talk like another behind my back. You talk to me like one and you talk like another behind my back. అంటే నువ్వు నాతో ఒకలాగా మాట్లాడతావు, నా వెనుక మరొకలాగా మాట్లాడతావు అని. బిహైండ్ మై బ్యాక్ అంటే నా వెనుక అని. Now the example number 2 is his words sound strange to me every time. His words sound strange to me every time. అంటే అతని మాటలు నాకు ప్రతిసారి లేదా ఎప్పుడు కూడా విచిత్రంగానే అనిపిస్తాయి అని. నౌ ద థర్డ్ సెంటెన్స్ ఈజ్ నువ్వు చేసే పనులు అస్సలు బాగోవు. ఇది కూడా యూస్ చేస్తూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ యూ డూ ఇస్ నాట్ గుడ్ అట్ ఆల్, వాట్ యూ డూ ఇస్ నాట్ గుడ్ అట్ ఆల్ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని ద థింగ్స్ యూ డూ ఇస్ నాట్ గుడ్ అట్ ఆల్ ఇలా కూడా చెప్పచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. You don't do a single thing completely. Why do you do this? Or why do you do this? You don't do a single thing completely. అంటే నువ్వు ఒక్క పనిని కూడా పూర్తిగా చేయవు, నువ్వు ఎందుకు ఇలా చేస్తావు అని. Now the second example is I don't like him at all and I don't like what he does. I don't like him at all and I don't like what he does. అంటే అతనంటే నాకు నచ్చడు, అలాగే అతను చేసే పనులు కూడా నాకు నచ్చవు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ప్రతిదీ నీకు 100 సార్లు చెప్పాలి. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు టెల్ యూ ఎవ్రీథింగ్ 100 టైమ్స్. ఐ హ్యావ్ టు టెల్ యూ ఎవ్రీథింగ్ 100 టైమ్స్ ఈ విధంగా చెప్తాం. ఐ హ్యావ్ టు టెల్ యూ అంటే నేను నీకు చెప్పాలి అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ హ్యావ్ నెవర్ డన్ వాట్ ఐ వన్స్ టోల్డ్ యూ టు డూ. You have never done what I once told you to do. అంటే నేను నీకు ఒకసారి చేయమని చెప్పిన పనిని నువ్వు ఎప్పుడు కూడా చేయలేదు అని. Another example is I can't tell you every little thing 100 times. I can't tell you every little thing 100 times. అంటే
నేను నీకు ప్రతి చిన్న పనిని కూడా 100 సార్లు చెప్పలేను అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ నువ్వు వినవని నాకు తెలుసు. ఇది కూడా చాలా కాన్వర్సేషన్స్లోనే అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ నో యూ వోంట్ లిసన్. ఐ నో దట్ యూ వోంట్ లిసన్. ఈ విధంగా చెప్తాం. ఐ నో దాట్ అంటే అది నాకు తెలుసు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ యూ నెవర్ లిసన్ టు వాట్ ఐ సెడ్ అండ్ ఐ డోంట్ బిలీవ్ యూ విల్ నౌ. యూ నెవర్ లిసన్ టు వాట్ ఐ సెడ్ అండ్ ఐ డోంట్ బిలీవ్ యూ విల్ నౌ అంటే నేను చెప్పింది నువ్వు ఎప్పుడు కూడా వినలేదు, ఇప్పుడు కూడా వింటావని నాకు నమ్మకం లేదు లేదా నేను నమ్మను అని. Another example of this sentence is I told you unnecessarily even though I knew you wouldn't listen. I told you unnecessarily even though I knew you wouldn't listen. అంటే నువ్వు వినవు అని తెలిసినా కూడా నేను నీకు అనవసరంగా చెప్పాను అని. Even though అంటే అయినప్పటికీ అని. Sentence number 6 is ఇలాంటి పనులు ఇంకెన్ని చేస్తావు. ఇది కూడా చాలా కాన్వర్సేషన్స్లోనే యూస్ చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ మెనీ మోర్ థింగ్స్ లైక్ దిస్ డూ యూ డూ. హౌ మెనీ మోర్ థింగ్స్ లైక్ దిస్ డూ యూ డూ. ఈ విధంగా అడుగుతాం. హౌ మెనీ మోర్ థింగ్స్ లైక్ దిస్ అంటే ఇలాంటివి ఇంకెన్ని అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ హౌ మెనీ మోర్ ఇయర్స్ విల్ యూ వేస్ట్ యువర్ మనీ ఆర్ హౌ మెనీ మోర్ ఇయర్స్ విల్ యూ వేస్ట్ యువర్ మనీ లైక్ దిస్ అంటే నువ్వు ఇంకెన్నేళ్ళు నీ డబ్బులని ఇలా వృధా చేస్తావు అని. Another example is you are buying too much of unnecessary things, cut it down. Or you are buying too much of unnecessary things, so cut it down. అంటే నువ్వు అనవసరమైన వాటిని చాలా ఎక్కువగా కొంటున్నావు కాబట్టి అది తగ్గించు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ నీలాగా నేను అస్సలు ఉండలేను. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ కెన్ నెవర్ బీ లైక్ యూ. ఐ కెన్ నెవర్ బీ లైక్ యూ. ఈ విధంగా చెప్తాం. అంటే నేను నీలాగా ఎప్పుడూ ఉండలేను అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హౌ కెన్ యూ బీ సో హ్యాపీ డిస్పైట్ ఆల్ ద ట్రబుల్స్ అరౌండ్ యూ. హౌ కెన్ యూ బీ సో హ్యాపీ డిస్పైట్ ఆల్ ద ట్రబుల్స్ అరౌండ్ యూ అంటే నీ చుట్టూ ఇన్ని సమస్యలు లేదా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా నువ్వు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ బీ లైక్ యూ ఎట్ ఆల్. ఐ డోంట్ థింక్ ఐ క్యాన్ బీ లైక్ యూ అట్ ఆల్ అంటే నేను నీలాగా ఉండగలనని నేను అస్సలు అనుకోవడం లేదు లేదా అస్సలు ఆలోచించడం లేదు అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ ప్రతిదీ వద్దు అని చెప్పకు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ సే నో టు ఎవ్రీథింగ్. డోంట్ సే నో టు ఎవ్రీథింగ్. ఈ విధంగా చెప్తాం. డోంట్ సే నో టు ఎవ్రీథింగ్ అంటే నువ్వు ప్రతి విషయానికి లేదా ప్రతి దానికి వద్దు అని చెప్పకు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ వై డూ యూ సే నో టు వాట్ ఎవర్ ఐ గివ్ యూ. వై డూ యూ సే నో టు వాట్ ఎవర్ ఐ గివ్ యూ అంటే నేను నీకు ఏది ఇచ్చినా సరే లేదా నేను నీకు ఇచ్చిన ప్రతి దాన్ని కూడా నువ్వు వద్దు అని ఎందుకు చెప్తావు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ if you say you don't want everything, I don't feel like giving you anything anymore. If you say you don't want everything, I don't feel like giving you anything anymore. అంటే నువ్వు ప్రతిదీ వద్దు అని చెప్పినట్లయితే నీకు ఇక ముందు నాకు ఏది ఇవ్వాలని అనిపించదు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే you will become a better and fluent English speaker. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting English Teacher. Have a good day. Bye bye.